ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయ తొక్కిసలాటలో 10 మంది అమాయకమైన భక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ద్వారానే ఇంతటి ప్రమాదకర ఘటన జరిగిందని మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు. సో ఎవరైతే కుటుంబాలలో ఇంత విషాదం చోటు చేసుకుందో ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వాళ్ళకు ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇవాళ తిరుపతి నియోజకవర్గంలో కరుణాకర్ రెడ్డి గారి సూచనలతో అలాగే మా నియోజకవర్గ సమన్వయకర్త అభినయ్ గారి ఆదేశాలతో ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించటం జరిగింది. సో ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో పర్వదినాల్లో భక్తుల రద్దీ అనేది సర్వసాధారణంగా చాలా ఎక్కువ ఉంటుందనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. నిన్న ఏదైతే కాశీబుగ్గ క్షేత్రంలో జరిగిందో ఆ రోజు కార్తీక మాసం ఏకాదశి రోజున కాబట్టి వైష్ణవ ఆలయంలో ఖచ్చితంగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ అది ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నటువంటి ఆలయం. అసలు అక్కడ ఆలయం ఉంది, ఎన్ని సంవత్సరాలుగా ఉంది అనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియదు అని ఎండోమెంట్ శాఖ మంత్రి చెప్పటం నిజంగా చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో హిందూ భక్తులను ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలి కొదిలేసిందా? ఈ రాష్ట్రంలో హిందూ ఆలయాల నిర్వహణ ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలి కొదిలేసిందా? మీ మానాన మీరు పడి చావండి అని వదిలేసినట్టుగా అర్థమవుతుంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చనిపోయిన ఆ కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలి. అదేవిధంగా చనిపోయిన కుటుంబాల వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.